మాసంలో గొప్ప మాసం అంటే కార్తీక మాసం అండి. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ ప్రియాంక రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆ శివుడి ఆశీర్వాదం నాతో పాటు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేనైతే మార్నింగే వేకప్ అయ్యానండి. మార్నింగే లేచి హౌస్ మొత్తం క్లీన్ చేసేసి ముందుగాల సింహద్వారం కడపకైతే పూజ చేసుకొని నిండుగా బొట్లు కుంకుమ అయితే పెట్టుకున్నానండి. ఆ తర్వాత తులసమ్మనైతే మంచిగా నీట్గా వాటర్తో క్లీన్ చేసేసి తులసి కూటకైతే మంచిగా పసుపు అయితే వేస్తున్నా అండి. పసుపు కుంకుమతో మంచిగా పెట్టుకొని తులసమ్మనైతే నిండుగా పూజ అయితే చేసుకున్నాను. ఈ మాసంలో అయితే ఖచ్చితంగా తులసమ్మని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంటి ముందట తులసమ్మ ఉంటే చాలా మంచిది. ఇంటికి ఎలాంటి నరదిష్టి లేకుండా మన ఇంటి ముందట రక్షణగా ఉంటుందని నమ్మకం. సో తులసమ్మనైతే బొట్లయితే పెట్టుకుంటున్నాను. సో నేనైతే ఆల్రెడీ ఉసిరి అవన్నీ ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకున్నానండి. సో అవన్నీ అక్కడ పెట్టుకొని పూజకైతే స్టార్ట్ చేసేసాను పూజ అయితే. సో తులసమ్మను బొట్లు అవన్నీ పెట్టేసి సో తులసమ్మ ముందు కూడా కొంచెము పసుపు పెట్టేసి ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నానండి. ముగ్గు పెట్టుకొని తర్వాత ఏమో కొంచెం కుంకుమ పసుపు పెట్టుకున్నానండి. సో నేనైతే క్లీన్ చేసుకున్నాను. సో ఉసిరి దీపం అయితే వెలిగించుకుంటున్నాను. ఏ హడావిడి లేకుండా తొందరగా పూజ చేసుకోవాలంటే ఆ నైట్ ముందు రోజే మనము పూజ సామాన్లు కిచెన్ రూము అవన్నీ క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డే మార్నింగ్ మనకు ఈజీగా ఉంటుందండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం హౌస్ క్లీన్ చేసుకొని డైరెక్ట్ ఫ్రెష్ అప్ అయ్యి పూజ స్టార్ట్ చేసుకుంటే అయిపోతుంది. కొందరు పిల్లలు కూడా ఉంటారు కదా, సో పిల్లలు స్కూల్కి వెళ్తారు, హడావిడి ఉంటుంది. సో ఆ టైంకి మనం త్వరగా లేచి పూజ అయితే ఈజీగా చేసుకుంటే పూజ ఈజీగా అయిపోతుంది. సో ఈ కార్తీక మాసంలో పొద్దునే లేచి దీపం పెట్టడం చాలా మంచిదండి. ఈ మాసంలో పొద్దునే పూజ చేయాలని ఏం లేదండి. సో మన టైము మన వీలు బట్టి పూజ అయితే చేసుకోవచ్చు. మార్నింగ్ పూజ చేసుకోవచ్చు, లేకపోతే ఈవినింగ్ మనం 5-6:30 అలా ఆ లోపు అయితే కూడా పూజ చేసుకొని ఇంటి ముందట దీపం అయితే పెట్టుకోవాలండి. కార్తీక మాసంలో నేనైతే తులసమ్మకు తాంబూలం అయితే సమర్పించుకున్నానండి. తమలపాకు 2 బనానా అరటి పండ్లు సమర్పించుకున్నాను. అలాగే ఉసిరికాయలు నేను ప్రిపేర్ చేసుకున్నానండి పూజ ముందే. కొన్ని ఆవు నెయ్యితో దీపం అయితే వెలిగించాను. అలాగే పసుపు గణపతి కూడా చేసుకొని గణపతికి కూడా పూజ చేసుకున్నానండి. సో తులసమ్మ కోట అయితే చాలా నిండుగా చాలా పీస్ఫుల్గా మంచిగా అనిపిస్తుందండి. ఏ మాటకు ఆ మాట అని పూజ చేసిన తర్వాత మైండ్ అయితే చాలా రిలాక్స్గా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. సో పూజ ఈ మాసంలో ఎన్ని దీపాలైనా పెట్టుకోవచ్చండి. ఉసిరి దీపం, పిండి దీపం, అలాగే కొబ్బరిలో నారికేశ దీపము, ఇవన్నీ గాలి దీపం. సూర్యోదయానికి ముందే ఈ పూజ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ఈ మాసంలో దామోదరుడి పూజ, అలాగే తులసి పూజ ఇవి సూర్యోదయానికి ముందే చేసుకుంటే బాగుంటుంది పీస్ఫుల్గా. సో 6 లోపలే పూజ అయిపోవాలి. సో నా పూజ అయితే 8 తర్వాత 8 మా పాప బస్సు అయితే వచ్చేస్తుందండి. పాప వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పూజ అయితే స్టార్ట్ చేశాను. సో పాప లేవక ముందే అన్ని హౌస్ క్లీన్ మొత్తం చేసుకొని ప్రిపేర్ అయితే చేసుకున్నానండి. పాప వెళ్ళిన తర్వాతనే పీస్ఫుల్గా కూర్చొని పూజ అయితే చేసుకున్నా. సో ఆమె ఉంటే అసలు పూజ చేయనివ్వదు. సో పూజ అయితే ఇలా పీస్ఫుల్గా అయిపోయిందండి తులసమ్మకైతే ఫైనల్గా. సో ఈ మాసంలో అయితే ఖచ్చితంగా శివాలయం గుడికి అయితే వెళ్ళాలండి. సో నది స్నానం చేస్తే కూడా చాలా మంచిది. ఈ మాసంలో ఏదైనా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిదండి. ఈ మాసంలో దీపారాధన 1 మంత్ మొత్తం చేస్తుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో కూడా పీస్ఫుల్గా ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీగా అయితే ఉంటుందండి ఇంట్లో అయితే. తులసమ్మకైతే ధూపం హారతి అయితే అయిపోయిందండి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే శివయ్యని తలుచుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను. సో టెంపుల్కి అయితే వెళ్ళలేదండి. ఈ మాసంలో లాస్ట్ వరకు అయినా టెంపుల్కి వెళ్ళాలి, విజిట్ అవ్వాలి ఒకసారైనా. సో తులసమ్మ పూజ అయిపోయిన తర్వాతనే ఇంట్లో వచ్చి మా పూజ రూమ్లో అయితే శివుని పటం ముందట
పూజ అయితే చేసుకున్నాను. సో కొబ్బరి చిప్పలో దీపం వెలిగించుకుంటే కూడా చాలా మంచిదండి. సో కొబ్బరి చిప్ప అనుకుంటున్నారంటే సో కొబ్బరి చిప్పనే నారికేశ దీపం అని అంటారు. సో నారికేశ దీపం శివుడికి చాలా ఇష్టమైన దీపం అండి. ఈ మాసంలో ఈ దీపం వెలిగించుకుంటే చాలా బాగుంటుంది ఇంట్లో. సో ఎలాంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటుందండి మనకు. అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం, చిన్న నమ్మకం. నారికేశ దీపం పరమశివుడికి చాలా ఇష్టమైన దీపం అండి. అలాగే ఈ దీపం శివకేశవులకు చాలా ప్రీతికరమైన దీపం అండి. ఇది వెలిగించడం వల్ల అయితే ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుంది. మనం ఏదైనా సమస్య బాధపడుతుంటే ఈ దీపం వెలిగిస్తే పరిష్కారం సమస్య అయితే పోతుందండి. అలాగే ఏ కోరిక ఉన్నా మనకు వెంటనే నెరవేరుతుంది. అలాగే అష్టైశ్వర్యాలతో మన ఇల్లు కలకలలాడుతుందని నమ్మకం. అలాగే ఈ కొబ్బరికాయ వచ్చేసి తులసమ్మ దగ్గర కొట్టిన కొబ్బరికాయ అండి. సో ఆ కొబ్బరికాయను తెచ్చి నేను పసుపు, గంధము, కుంకుమతో అయితే నిండుగా బొట్లు అయితే పెట్టుకున్నానండి. పెట్టుకొని మనకు ఆయిల్ అయితే పెట్టుకొని తర్వాత 3 దీపం అయితే పెట్టుకున్నాను. సో 3 ఒత్తులు అయితే పెట్టుకున్నానండి, 3 ఒత్తులు. సో త్రిమూర్తుల గుర్తుగా 3 ఒత్తులు అయితే పెట్టుకోవాలండి ఈ దీపము. సో ఈ దీపం వెలిగించడం వల్ల కోరిక నెరవేరుతాయి అని అష్టైశ్వర్యంతో ఉంటారని నమ్మకం అండి. సో మనము ఇదే మాసంలో ఇలా దీపారాధన చేసుకోవాలని ఏం లేదండి. మనకు ప్రతి సోమవారం అయినా చేసుకోవచ్చు ఇలా దీపారాధన. మనకు ఎప్పుడైనా ఏమైనా కోరిక, మనకు ఏమైనా సమస్య ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. సో రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. నేనైతే రాగి పళ్ళెంలో కొంచెము బియ్యము, అలాగే తమలపాకు, దాని మీద కొబ్బరికాయ పెట్టి అయితే మంచిగా పూజ అయితే చేసుకున్నానండి. పూజ చేసుకొని దీపంతో దీపారాధన అయితే చేసుకున్నాను. భగవంతుని శివుడికి కోరుకున్నానండి. సో నెక్స్ట్ ఇయర్ దాకా నా కోరిక నెరవేరాలని ఆ భగవంతుడిని అయితే వేడుకున్నాను. సో ఇదండి కార్తీక మాసంలో మొదటి సోమవారం నా పూజ విధానం. సో మీరు కూడా ఇలానే చేసుకుంటారు. కార్తీక మాసంలో మొదటి సోమవారం అయితే పూజ కంప్లీట్ అయితే అయిపోయిందండి. సక్సెస్ఫుల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నా పూజ విధానం, నా పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.